సెలబ్రిటీ సీక్రెట్స్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కానీ, హెయిర్ సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ అమేజింగ్‌గా ఉన్నాయన్నారు. సో, అవెలా వర్కౌట్ అవుతున్నాయి ఏంటి? సో హెయిర్ గురించి చెప్పాలంటే చాలా టాపిక్స్ పడతాయి. కానీ ఇన్ జనరల్‌గా ఎప్పుడో హెయిర్ ఊడిపోతున్నప్పుడు రాకూడదు. హెయిర్ ముందరగా హెల్తీగా ఉన్నప్పుడే వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్, ఒక స్క్వేర్ సెంటీమీటర్‌లో మీకు మైక్రో స్కాన్ చూస్తే ఒక స్క్వేర్ సెంటీమీటర్‌లో 30 హెయిరే ఉన్నాయనుకోండి, దాన్ని మనం 70 హెయిర్‌కి గ్రో చేయొచ్చు. ఓకే. సో ఓన్లీ దానివల్ల కొంతమంది విమెన్‌కి ఆఫ్టర్ 40s ఐ డోంట్ ప్రిస్క్రైబ్ ఆర్ ఐ డోంట్ సజెస్ట్ దెమ్ వెరీ బిగ్ ట్రీట్మెంట్స్. ఎందుకంటే 40s 45s తర్వాత హెయిర్ బాగా తగ్గుతుందండి. సో గుడ్ డైట్, యాజ్ వెరీ గుడ్ ఆర్గానిక్ డైట్ తినాలి వాళ్ళు. ఆల్మండ్స్ కానీ, ప్రోటీన్ రిచ్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ కానీ అవన్నీ తీసుకోవాలి ఒక ఏజ్ వచ్చాక. సో వాళ్ళ కోసం అని మళ్ళీ నాన్ హెయిర్ ప్రిస్క్రిప్షన్ అంటే మనకి హెయిర్ ఎక్స్టెన్షన్స్, వెరీ బ్యూటిఫుల్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. జర్మన్, కొరియన్, జపాన్ ఇలాంటివే ఉంటాయి. వెరీ స్కిన్ సాఫ్ట్ ఉంటాయి అవి. మేము ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి చిన్న పీస్ కానీ, వెనక కానీ, బ్యాక్ కానీ ఏదైనా కూడా ఎక్స్టెన్షన్స్లో వెళ్ళిపోవచ్చు విమెన్. సో, ఇట్ కెన్ బి లైక్ పర్మనెంట్. ఇట్స్ పర్మనెంట్, ఇట్స్ యువర్ లైఫ్ టైం.